ఈ రోజు కథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయ్ దుర్గ గారు. ఆశ్రిత్ సాన్వి పక్కగా వచ్చి ఎవరూ చూడకుండా తన నడుం చుట్టూ చేయి వేసి చెవి దగ్గర చిన్నగా రేపు మొన్న వేసుకున్నట్టుగా లంగా కొని వేసుకొని ఉండు అని చెప్పి తనని వదిలి దూరం జరిగి బైక్ దగ్గరికి వెళ్ళాడు. ఆశ్రిత్ అంత సడన్గా తనని నడుం పట్టుకుని దగ్గరికి లాక్కునేసరికి టెన్షన్ ఎక్కువై తడలాడుతున్న గుండెలపై చేయి వేసుకుంది. ఆశ్రిత్ బైక్ స్టార్ట్ చేసి కొంటగా సాన్వికి కన్ను గీటి సాన్వి బాయ్ నేను చెప్పింది మర్చిపోకు అని వెళ్ళిపోయాడు. ఆశ్రిత్ చేసిన పనికి సాన్వి ఇంకా సిగ్గులు మొగ్గాయి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆశ్రిత్ ఈ లోకంలో సంతోషమంతా తనదే అన్నట్టుగా మేఘంలో తేలిపోతూ ఇంటికి చేరుకున్నాడు. రామలి గారు కొడుకు కోసం గుమ్మం బయట ఎదురు చూస్తూ ఉన్నారు. విజిల్ వేసుకుంటూ వస్తున్న కొడుకు మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏదో సాధించానన్న ఫీలింగ్ కనిపించింది. రావలి గారు కొడుకు మొహంలో తేడాని ఇట్టే కనిపెట్టేశారు. ఆశ్రిత్ రావడంతోనే రవలి గారి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఆశ్రిత్కిస్తూ ఏం నాన్న ఈవేళ కాస్త లేట్ అయింది అని అడిగారు. ఆశ్రిత్ సోఫాలో కులపడ్డాడు. అదంతా పెద్ద కథలే, నీ కోడలు అలకలు మొదలుపెట్టింది. ఆవిడ అలక తీర్చి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. రావలి గారు కళ్ళు పెద్దవి చేసి ఏంటి నా కోడలికి అలకడం కూడా వచ్చా? ఆశ్రిత్ ఇదే మరి ఇంకా పెళ్ళి కాకుండా నువ్వేమో నా కోడలు అని అక్కడ వాళ్ళేమో మా అల్లుడు అని ఇలాగే మా ఇద్దరిని బాగా ఎంకరేజ్ చేయండి. పెళ్ళి కాకుండానే మీకు మనవడిన మనవరాళ్ళ చేతిలో పెడతామని ఫ్లోలో అనేశాడు. రావలి గారు ఆశ్రిత్ని వీడు నా కొడుకేనా అన్నట్టుగా చూశారు. ఇంకా కళ్ళు పెద్దవి చేసి చూశారు. ఆశ్రిత్ రవలి గారి ఫేస్ చూసేసరికి తను ఏమన్నాడో గుర్తు తెచ్చుకొని 2 చేతులతో నోరు మూసుకొని అక్కడి నుంచి స్పీడ్గా తన గదిలోకి పారిపోయాడు. ఆశ్రిత్ గదిలోకి వెళ్ళాక తనని తానే ఒరే మైండ్ తొప్పిందేంట్రా, అమ్మతోటి ఏమిట్రా ఆ మాటలు, అసలు నువ్వేనా, ఇవాళ అంతా ఎలా ప్రవర్తించావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఉదయం నుంచి చేసినవన్నీ నువ్వు చాలా ఎదిగిపోయావురా. ఇలా అయితే పాపం సాన్వి పారిపోతుందిరా, చాలా కంట్రోల్లో ఉండాలి. ఈ రోజు నుంచి ఇంకొంచెం మెడిటేషన్ ప్రాక్టీస్ పెంచు, లేదంటే నువ్వు అన్నట్టే నిజంగానే పెళ్ళికి ముందే మీ అమ్మ చేతిలో మనవడిని మనవరాల్లో ఖచ్చితంగా పెట్టేస్తాం అని అనుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. ఆశ్రిత్ ఫ్రెష్ అయి వచ్చి చాలాసేపు అయినా వాళ్ళ అమ్మ ముందుకి వెళ్ళటానికి చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. ఎప్పుడూ ఏ విషయంలోనూ టంగ్ స్లిప్ అవ్వని తను ఇవాళ అలా మాట్లాడేసరికి రవలి గారి ముందుకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. రవలి గారు ఆశ్రిత్ మాటలకి కొంచెం షాక్ అయినా ఆ తర్వాత నవ్వుకొని ఆశ్రిత్కి కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్ళారు. కాఫీ తీసుకువచ్చి చాలాసేపు అయినా ఆశ్రిత్ తన గది నుంచి బయటికి రాకపోయేసరికి రవలి గారు వెళ్ళి పిలుచుకు వచ్చారు. ఆశ్రిత్ సైలెంట్గా తలదించుకొని వచ్చి కాఫీ తాగేసి కామ్గా కూర్చుంటారు. రావలి గారు నవ్వు దాచుకుంటూ అవును ఆశ్రిత్ ఇందాకేదో అన్నా సరిగ్గా వినపడలేదు ఏంటది? ఆశ్రిత్ సిగ్గుగా రావలి గారి ఒడిలో పడుకొని మొహం దాచుకుంటూ అమ్మా ప్లీజ్ అమ్మా ఆ విషయం మర్చిపో, ఏదో మూడ్లో ఉండి అనుకోకుండా అలా అనేశాను, ప్లీజ్ ప్లీజ్ మర్చిపో అమ్మా, ఇప్పటికే నీ ముందుకు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను, ఆ టాపిక్ వదిలేయని గారాలు పోయాడు. రావలి గారు పెద్దగా నవ్వుతూ ఆశ్రిత్ని వీపు పైన చరుస్తూ వాడవా అమ్మతోటి ఎవరైనా ఇలా ఉంటారా? పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నీలోని కొంటకృష్ణుడు బయటికి వచ్చేసాడన్నమాట. చెప్తా మీ నాన్నగారి ట్రాన్స్ఫర్ అయి ఇక్కడికి రాగానే మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తాం, మీరు తీసుకున్న టైం ఇంకా చాలే అంటారు. ఆశ్రిత్ మరింత సిగ్గుపడుతూ వాళ్ళ అమ్మ ఒడిలో అలాగే పడుకొని ఉండిపోయాడు. ఆశ్రిత్కి సెండ్ ఆఫ్ ఇచ్చి హుషారుగా ఇంట్లోకి వచ్చిన సాన్వి ప్రసాద్ గారి పక్కన కూర్చుంది. శాంతి గారు ప్రసాద్ గారితో ఏమండి శ్రీనివాస్ అన్నయ్య గారితో మాట్లాడి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేయండి, లేదంటే మీ అమ్మాయి అలకలకి నా అల్లుడు బెదిరిపోయేలా ఉన్నాడు, అసలే నా అల్లుడు చాలా అమాయకుడు అని ఇన్నసెంట్గా ఫేస్ పెట్టి గడ్డం కింద చేయి పెట్టుకొని చెప్పారు. ఆ మాటకి ప్రసాద్ గారు నవ్వుతుంటే సాన్వి మాత్రం మనసులో అవునవును నీ అల్లుడు చాలా అమాయకుడు, ఇవాళ నన్ను ఎన్ని తిప్పలు పెట్టాడు, ఒక షాక్ నుంచి తేరుకునే లోపే ఇంకో షాక్ ఏదో గట్టిగుండె కాబట్టి తట్టుకున్నాను, లేదంటే తను చేసిన చిలిపి పనులకి నా హార్ట్ బీట్ అమాంతం పెరిగి నా హార్ట్ పేలిపోయేది. రేపు లంగా ఓని వేసుకోమని ఆర్డర్ పాస్ చేశారు,
అయ్యగారు రేపు ఇంకెన్ని వేషాలు వేస్తారు? శాంతి గారు, నువ్వంటే అలా బొమ్మలా ఉండిపోయావు. నాకైతే ఇంకా ఆగటం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆశ్రిత్ వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడంగానే ముహూర్తాలు పెట్టించేస్తే మంచిది అనుకుంటున్నా. ఏమంటావు? ఇంకా టైం కావాలా మీకు? శాంతి గారి మాటలకి శాన్వికి సిగ్గు ముంచుకు వచ్చి సిగ్గుపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ప్రసాద్ గారి నవ్వుతూ, ఇంకేంటి, నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందిగా, ఇక మొదలుపెట్టు నీ పనులు. శాంతి గారు మూతి తిప్పుతూ, ఆహా, నా పనులేనా? మీకు లేవా? ఆడపిల్ల తండ్రి మీకే ఉంటాయి పనులు. ముందు అవన్నీ చక్క పెట్టండి, ఆ తర్వాత నాకు చెప్పండి అని వచ్చి ప్రసాద్ గారి పక్కనే కూర్చున్నారు. ప్రసాద్ గారు నవ్వుతూ శాంతి గారి భుజం చుట్టూ చేయి వేసి తన పక్కకి లాక్కుంటారు. శాంతి గారు కంగారుగా, ఏంటండి ఇది? పిల్లను ఇంట్లో పెట్టుకొని రాను రాను చిన్నవాడైపోతున్నారు. త్వరలో మీ కూతురికి పెళ్లి చేస్తున్నారు, అది గుర్తు పెట్టుకోండి. ప్రసాద్ గారు, ఇదేమిటి? నా కూతురికి పెళ్లి చేస్తే నా పిల్లని దగ్గరికి తీసుకోకూడదా? ఇది ఎక్కడ రూల్ మేడం? ఆ మాటకి శాంతి గారు సిగ్గుపడుతూ పోండి అన్నారు. ప్రసాద్ గారు శాంతి గారిని ఇంకా దగ్గరికి లాక్కొని ఇంకా అందంగా నవ్వేశారు. ఆ రాత్రంతా శాన్వి ఆశ్రిత్ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అతి కష్టం మీద ఆ రాత్రి తెల్లవారింది. సూర్యుడు రాకుండానే, అదేంటి సూర్యుడు రాకుండా ఎలా తెల్లారింది అని ఆశ్చర్యపోతున్నారా? అంటే ఆ రోజు ఆకాశమంతా మబ్బు పట్టి ఉంది. ఆశ్రిత్ రావలి గారిని తొందర పెట్టాడు. రావలి గారు వేసుకుంటూ, అబ్బా, ఏది వచ్చినా నిన్ను తట్టుకోలేనురా బాబు. బయలుదేరుతున్నాగు, జస్ట్ నా కోడలికి పువ్వులు కోసుకొని రావడమే. ఆ పువ్వులు నేను కోస్తా, కానీ నువ్వు వేరే పనులుంటే చూడు. రావలి గారు, అలాగే అలాగే నేను నవ్వుతూ అంటాను. ఆశ్రిత్ గారంగా, అబ్బా, మరి అలా అనకమ్మా, వర్క్ కదా, దానికోసం తొందర పెడుతున్నా. వర్క్ అయిపోతే నేను ఫ్రీనే. సరేలేరా, ఏదో శాంతి రమ్మని మరీ పోరు పెట్టిందని బయలుదేరుతున్నాను, కానీ నాకు చాలా పనుంది. నువ్వు బయట రెడీగా ఉండు, నేను వచ్చేస్తున్నా. ఆశ్రిత్ గార్డెన్లోకి వెళ్ళి శాన్విని తలుచుకుంటూ పువ్వులన్నీ కోసాడు. రావలి గారు రాగానే ఇద్దరూ కలిసి శాన్వి ఇంటికి బయలుదేరారు. శాన్వి త్వరగా రెడీ అయిపోయి ఆశ్రిత్ కోసం ఎదురు చూస్తూ ఉంది. శాంతి గారు శాన్వి లంగా ఓణిలో చక్కగా తయారవటం చూసి, ఏంటి మేడం, ఎప్పుడూ లేనిది ఈవేళ ఏం ఒకేషన్ లేకుండా లంగా ఓణి వేశాం అని అన్నారు. శాన్వి కాస్త తడబడుతూ, అంటే ఆంటీ వస్తారు కదా, అందుకని సరదాగా వేసుకోవాలి అనిపించి వేసుకున్నా. శాంతి గారు అనుమానంగా చూస్తున్నట్టుగా, నేను మీ ఆంటీ వస్తుందని నీతోటి చెప్పలేదు కదా అని అంటారు. నవ్వు దాచుకుంటూ శాన్వి సిగ్గుపడుతూ, అబ్బా ఏంటమ్మా, నువ్వు పెద్ద సిఐడిలాగా క్వశ్చన్స్ మరీ ఎక్కువైపోయాయి. ఆశ్రిత్ మెసేజ్ పెట్టాడులే, చాలా, వాళ్ళు వచ్చే టైంకి అవుతుంది. నువ్వు నీ పని త్వరగా చూసుకో. ఆంటీ వస్తే మళ్ళీ మాటల్లోనే మునిగిపోతావు. నాకు చాలా వర్క్ ఉంది అని చిన్నగా విసుక్కున్నట్టుగా అంది. అబ్బో, అత్తగారు వస్తున్నారనేటప్పటికీ ఎప్పుడు లేనిది ఇంటి పనుల గురించి చాలా జాగ్రత్త వచ్చిందే నీకు. మీ అత్తగారికి ఏమీ లోటు చేయనులేమ్మా, అన్నీ చక్కగా చేసి పెడతానులే, నువ్వు నీ పని చూసుకోమ్మా అని వేటకారంగా అంటారు. శాన్వి గారంగా తినుకుతూ శాంతి గారి మెడ చుట్టూ చేతులు వేసి, ఏంటమ్మా నువ్విలా మాట్లాడుతున్నావు అని సిగ్గుగా తల్లి భుజం మీద తల వాల్చింది. అబ్బో, అత్తగారు వస్తున్నారనేటప్పటికీ ఎప్పుడూ లేనిది ఇంటి పనుల గురించి జాగ్రత్త వచ్చిందే నీకు. మీ అత్తగారికి ఏమీ లోటు చేయనులేమ్మా, అన్నీ చక్కగా చేసి పెడతానులే, నువ్వు నీ పని చూసుకోమ్మా అని వేటకారంగా అన్నారు. శాన్వి గారంగా తినుకుతూ శాంతిగారి మెడ చుట్టూ చేతులు వేసి, ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని సిగ్గుగా తల్లి భుజం మీద తల వాల్చింది. 9 గంటల ప్రాంతంలో శాన్వి ఇంటికి చేరుకున్నారు. రావలి గారు ఆశ్రిత్ వాళ్ళ కోసమే ఇంటి బయట ఎదురు చూస్తున్న శాన్వి వాళ్ళు రాగానే రావలి గారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, ఆంటీ ఐ మిస్ యూ అని హాక్ చేసుకుంది. రావలి గారి నా బంగారు తల్లి అని శాన్విని దగ్గరికి తీసుకొని నుదుటిపైన ముద్దు పెట్టుకున్నారు. పరికిని ఓని వేసుకొని వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన శాన్విని చూసి ఆశ్రిత్ గుండె జారింది. బైక్ పై నుంచి దిగకుండానే వాళ్ళ అమ్మని హాక్ చేసుకున్న శాన్విని చూసి కన్ను కొట్టాడు.
ఆశ్రిత్ని చూసి తడబడుతూ శాన్వి రెండంటి లోపలికి అని లోపలికి తీసుకువెళ్ళింది. ఆశ్రిత్ నవ్వుకుంటూ బైక్ పార్క్ చేసి వాళ్ళ వెనక్కి లోపలికి వచ్చాడు. శాంతి గారు వాళ్ళని పలకరించి వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. రవలి గారు, వదిన మేము చేసి వచ్చాం, ఇప్పుడు అలాంటివి ఏమీ పెట్టుకోకు. అన్నయ్య ఉన్నారా? ఆఫీస్కి వెళ్ళిపోయారా? శాంతి గారు ఇవాళ ఏదో అర్జెంట్ పని ఉందని 8:30కి వెళ్ళిపోయారు వదిన. ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తా అన్నారు. ఆశ్రిత్, శాన్వి వర్క్ స్టార్ట్ చేద్దామా? శాన్వి, ఓకే ఆశ్రిత్, అన్నీ రెడీ, నా రూమ్లో వర్క్ చేసుకుందాము. ఆశ్రిత్ ఓకే అని రవలి గారికి శాంతి గారికి చెప్పి శాన్వితో వెళ్ళాడు. ఆశ్రిత్కి శాన్విని తన రూమ్లో టేబుల్ పైన అన్నీ అరేంజ్ చేసి ఉంచింది. ఆశ్రిత్ రాగానే ఆ టేబుల్ చూపించి అక్కడ తన వర్క్ స్టార్ట్ చేయమని చెప్పింది. తను పక్కనే ఉన్న టబ్ చైర్లో కూర్చొని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేసింది. ఆశ్రిత్ కూడా అక్కడ టేబుల్ దగ్గర చైర్లో కూర్చొని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశాడు. ఆశ్రిత్ శాన్విలు చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు. శాంతి గారు మధ్యలో ఒకసారి వాళ్ళిద్దరికి కాఫీ తీసుకువచ్చి ఇచ్చారు. ఇద్దరు కాఫీ తాగి 5 minutes రిలాక్స్ అయ్యారు. ఆ గ్యాప్లో ఆశ్రిత్ శాన్విని చూస్తూ చాలా అందంగా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. శాన్వి చెలిపిగా, నువ్వు అస్సలు బాగాలేదు ఆశ్రిత్ అంది. శాన్వి అన్నమాట ఒక నిమిషం తర్వాత అర్థమైంది. నీకు అల్లరి ఎక్కువ అవుతుందని శాన్వి నెత్తి మీద ఒకటి మొట్టాడు. శాన్వి నెత్తి మీద రెత్తుకుంటూ నాలుక బయట పెట్టి వెక్కిరించింది. శాన్వి చేష్టలకి ఆశ్రిత్ నవ్వాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వర్క్లో పడిపోయారు. ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. శాంతి గారు రవలి గారు ఇద్దరిని లంచ్కి రమ్మని ఎంతగానో పిలిచారు. ఆశ్రిత్ శాన్వి కూడా వర్క్ ఫినిష్ అయితే కానీ లంచ్ చేయమో అని కరకండిగా చెప్పేశారు. ఇంకా చేసేదేమి లెక్క వాళ్ళిద్దరూ లంచ్ చేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్లీ 3 o'clockకి ఇద్దరు వర్క్ కంప్లీట్ చేశారు. వర్క్ కంప్లీట్ అయిన వెంటనే ప్రాజెక్ట్ అంతా సేవ్ చేసి హెడ్కి మెయిల్ చేశారు. వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు కాసేపు రిలాక్స్గా అక్కడే కూర్చొని తర్వాత హాల్లోకి వెళ్ళారు. ఆశ్రిత్ శాన్వి హాల్లోకి వెళ్ళేసరికి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆశ్రిత్ ప్రసాద్ గారిని పలకరించాడు. హాయ్ అంకుల్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ప్రసాద్ గారు 1 hour అయింది బాబు, మీ వర్క్ కంప్లీట్ అయినట్టేనా? ఆశ్రిత్, హా అంకుల్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎలాగో వర్క్ అయిపోతుందనే ఆంటీ అమ్మ వాళ్ళు లంచ్కి పిలిచినా మేము రాలేదు. త్వరగా వర్క్ ఫినిష్ చేసేస్తే మీతో కాస్త టైం గడపొచ్చు కదా అని. ఇప్పుడు వర్క్ అంతా అయిపోయింది, మేము ఇద్దరం ఇప్పుడు ఫ్రీనే. ఈ లోపు శాంతి గారు శాన్విని ఆశ్రిత్ని లంచ్కి పిలిచారు. ప్రసాద్ గారు, సరే మీరు లంచ్ చేసి రండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆశ్రిత్, సరే అంకుల్, మీరు లంచ్ చేశారా? ప్రసాద్ గారు, హా ఆశ్రిత్, నా లంచ్ అయిపోయింది, మీరు చేసి రండి. శాన్వికి ఆశ్రిత్కి వడ్డించి శాంతి గారు రావుల గారు పక్కకు వెళ్ళిపోయారు. ఆశ్రిత్ శాన్వి డైనింగ్ టేబుల్ దగ్గర ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. భోజనం చేస్తూ ఇద్దరు కళ్ళతోనే ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఆశ్రిత్ శాన్విని చూసి కన్ను కొడుతూ, శాన్వి త్వరగా తిను అని కళ్ళతోనే సైగ చేసింది. ఆశ్రిత్ త్వరగా తింటే నాకేంటి అని కళ్ళతోనే అడిగాడు. శాన్వి దానికి సమాధానంగా ముందు తిను తర్వాత చెప్తా అని కళ్ళు తిప్పుతూ చెప్పింది. ఆశ్రిత్ కళ్ళు పెద్దవి చేసి నిజంగా అన్నాడు. శాన్వి నవ్వు దాచుకుంటూ కళ్ళార్పి ఊ అని తల ఊపింది. ఆశ్రిత్ హ్యాపీ అయిపోతూ స్పీడ్గా తిన్నాడు. రావలి గారు వీళ్ళకి వడ్డించడానికని వచ్చి ఆశ్రిత్ స్పీడ్గా తినడం చూసి భోజనం మీద తట్టి, ఒరై ఎందుకురా అంత కంగారు, ఏదో ఎవరో తరుముకు వస్తున్నట్టు నెమ్మదిగా తిను లేదా పొలం మారుతుంది అని అన్నారు. రావలి గారి మాటలకి శాన్వి నవ్వుతుంది. శాన్వి ముందు తనని అలా అనటంతో ఆశ్రిత్ ఒడుక్కుంటూ శాన్వి వైపు చూశాడు. ఆశ్రిత్ ఒడుక్కోవడం చూసి శాన్వి ఇంకా నవ్వేసింది. నవ్వుతున్న శాన్వి దగ్గరికి శాంతి గారు వచ్చి నెత్తి మీద ఒకటి ఇచ్చారు. తననలా కొట్టింది ఎవరే అని తల తిప్పి చూసేసరికి శాంతి గారు తన వైపు కొంచెం కోపంగా చూసి, అన్నం తింటూ ఏంటా నవ్వు, కామ్గా తిను అని గదమాయించారు. శాన్వి శాంతి గారి కొట్టిన చోట తల రుద్దుకుంటూ ఆశ్రిత్ వైపు కొంచెం కళ్ళెత్తి చూసింది. ఆశ్రిత్ నవ్వు దాచుకుంటూ బాగా అయిందా అని నాలుక బయట పెట్టి వెక్కిరించాడు. శాన్వి అది చూసి మూత తిప్పి స్పీడ్గా అన్నం తినేసి లేచి వెళ్ళిపోయింది. ఆశ్రిత్ కూడా ఫాస్ట్గా లంచ్ ఫినిష్ చేసి హాల్లోకి వచ్చి ప్రసాద్ గారితో కూర్చున్నాడు. శాంతి గారు రవలి గారు కిచెన్లో అన్ని సర్దేసి వాళ్ళు కూడా వచ్చి హాల్లో కూర్చున్నారు. ప్రసాద్ గారు, అమ్మ చెల్లెమ్మ శ్రీను ట్రాన్స్ఫర్ అయి రాగానే వీళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటి?
రవలి గారు సంతోషంగా, మంచి నిర్ణయం అన్నయ్య, నాకు అలాగే అనిపిస్తుంది. ఇక వీరిద్దరిని దూరంగా ఉంచటం అంత మంచిది కాదు అని వారి మాటలకి ఆశ్రిత్ సాన్వి కొంచెం ఇబ్బందిగా చూసుకున్నారు. మనసులో ఒక పక్కన విపరీతమైన సంతోషం ఉన్నా మళ్ళీ ఇంకొక పక్క అప్పుడే పిల్ల అనే చిన్న సంశయం ఉంటుంది. ఇద్దరికి ఈ విషయంగా ఇద్దరు మాట్లాడుకుని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కానీ వాళ్ళందరినీ తప్పించుకొని ఇద్దరు కలిసి ఎలా మాట్లాడుకోవాలో అర్థం కాలేదు. ఎప్పుడు టైం దొరుకుతుందని వెయిట్ చేస్తూ అక్కడే కూర్చున్నారు. కాసేపటికి ప్రసాద్ గారు, ఓకే ఆశ్రిత్, మీరు ఉండండి, నైట్ డిన్నర్ చేశాక వెళ్తారు, ఆఫీస్లో నాకు ఇంకా వర్క్ ఉంది, నేను వెళ్ళి త్వరగా రావడానికి ట్రై చేస్తానని చెప్పి ప్రసాద్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ప్రసాద్ గారు వెళ్ళగానే శాంతి గారు రావలి గారు కాసేపు నడుమాల్చడానికి బెడ్రూమ్లకి వెళ్ళారు. వాళ్ళు అలా వెళ్ళగానే ఆశ్రిత్ స్పీడ్గా వచ్చి శాన్వి పక్కన సెటిల్ అయ్యాడు. ఆశ్రిత్ ఒక్కసారిగా అలా వచ్చేయటంతో శాన్వి దడుచుకుంది. ఆశ్రిత్ వైపు మీద దబా దబా 2 దెబ్బలు వాయించింది. ఆశ్రిత్ నవ్వుతూ కొడుతున్న శాన్వి చేతుల్ని పట్టుకుని తన పైకి లాక్కున్నాడు. ఆశ్రిత్ సడన్ గా అలా లాగేసరికి శాన్వి ఆశ్రిత్కి చాలా దగ్గరగా వచ్చి పడింది. ఒకరి ఊపిరి ఒకరికి వెచ్చగా తగులుతుంది. ఆశ్రిత్ శాన్వి వైపు ప్రేమగా చూస్తూ తన ముఖంపై పడుతున్న వెంట్రుకలు చెవి పక్కగా పెట్టాడు. ఆ స్పర్శకి శాన్వికి తెలియని అలజడులే రేగాయి. శాన్వి కళ ఆశ్రిత్కి దగ్గరగా ఉండటం నచ్చినా అది పద్ధతి కాదని దూరంగా జరిగి కూర్చుంది. ఆశ్రిత్ కూడా శాన్వి అలా దూరంగా కూర్చుంటుంటే తనని ఆపలేదు. కాసేపటి మౌనం తర్వాత ఆశ్రిత్, శాన్వి మన పెద్దవాళ్ళు మనకి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు? అప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా లేదా కొన్నాళ్ళు ఆగాలనుకుంటున్నావా? నేను నిర్ణయం ఏదైనా నాకు ఇష్టమే అని శాన్విని చూశాడు. శాన్వి, ఏమో ఆశ్రిత్, నాకు అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఒక పక్క నీకు దగ్గరగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అలా ఉంటే ఏదోలా అనిపిస్తుంది. ఇందాక నాన్నగారు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు ఒక పక్క చాలా హ్యాపీగా అనిపించింది, మరొక పక్క ఎందుకో దిగులుగా అనిపించింది. శాన్వి మాటలకి ఆశ్రిత్ శాన్విని చూసి చేతులు చాపాడు. శాన్వి వెంటనే ఆశ్రిత్ పక్కన చేరి తన గండులపై గవ్వలా ఒదిగిపోయింది. ఆశ్రిత్ శాన్వి చుట్టూ చేతులు వేసి తన చేత్తో తల నిమురుతూ నుదుటిపైన ముద్దు పెట్టాడు. శాన్వికి ఆ స్పర్శ చాలా ఊరటనిచ్చింది. కాసేపు శాన్విని అలానే పొదివి పట్టుకొని ఆశ్రిత్ శాన్వితో ఇలా అన్నాడు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.